మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. మేము హోలీ నెక్స్ట్ డే ఈరోజు హోలీ మంచిగా జరుపుకున్నారా? ఏంటంటే ప్రతి ఇంటికి పిల్లలు ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళు కూడా కొంచెం చాన్నో ఎంజాయ్ చేస్తారు. ఇక అట్లా కానీ ఇక ఎందుకంటే హోలీ అంటే హోలీ అదొక ఎంజాయ్మెంట్, అదొక ఇక ఆ పండగ ఏ పండగ ఆ ఎంజాయ్మెంట్ మాత్రం సూపర్ ఉంటది. ఇప్పుడు 5 రోజులలో అందరు చేస్తారు కూడా ప్రతి ఆ రోజులలో మామూలుగా చేసిర్రా. ఇప్పుడు బాగా ప్రతి పండగ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇట్లా సాంగ్స్ పెట్టుకొని డాన్సులు చేసుకుంటా కూడా చేస్తున్నారు. కింద అపార్ట్మెంట్ లో చేసిరు కానీ మేము పెద్ద చిన్న ఉన్నప్పుడు మస్తు ఆడినాం కానీ ఇప్పుడు అంతా అందరు వస్తారు ఇంటికి వచ్చి పూసిపోదురు. ఎందుకంటే అట్లా ఇండ్లది అక్కడిది వేరు ఇక్కడిది వేరు. ఇక ఏంటంటే హైదరాబాద్దే ఉంటుంది, అక్కడనే ఉంటుంది. ఇక మా మనవరాళ్ళు అయితే పైపు ఒక డ్రమ్ములు వేసేసుకొని మొత్తం వాళ్ళ కాళ్ళ పిల్లలు మొత్తం ఆడిరు. అక్క నువ్వు పంపిమ్మని అది వీడియో ఇలా పెడదాం అలా ఆడేసాము వాళ్ళు. ఇక ప్రతి పిల్లలు అట్లా ఎంజాయ్ చేసారు, మీ పిల్లలు కూడా ఎంజాయ్ చేసారు అనుకుంటున్నా నేను. ఇక ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్. ఇక ఏంటంటే ఈ రొటీన్ అన్నది మీకు నచ్చితే చేసుకోండి, ఇక నచ్చలేదు అనుకో వదిలేయండి. ఎందుకంటే మీకు మేలు జరిగేటట్టే నేను ప్రతిదీ కూడా రొటీన్ అయినా కానీ నేను మేలు జరిగేటట్టు చూపిస్తా. అది ఎందుకంటే మనకు అలాకు అవసరం ఉండేదే చూపించాలి, అవసరం లేదు చూపించద్దు. నాకు ఒకటి అది డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే నచ్చుతున్నాయి అనుకుంటున్నాం. నచ్చితేనైతే ఒక లైక్ ఎత్తి ఇచ్చేసుకోర్రి. లైక్ అయితే స్టార్టింగ్ లో ఒక లైక్ ఇచ్చేసుకుంటే హ్యాపీ. స్టార్ట్ చేద్దాము మమ్మీ బ్లాగ్. సబ్స్క్రైబ్ అంటే నచ్చితే చేసుకోండి, నచ్చకుండా వదిలేయండి. నచ్చింది అనుకో చేసుకోర్రి. ఇంకా లాక్స్లా ప్రతిదీ కూడా మీకు ఏది ఎక్కడిది అన్నది కూడా ఎట్లా అన్నది ప్రతి ఫుడ్ కూడా కొంచెం అయినా కానీ మీకు ముందు పెడతా. ఇక అది ఏంటంటే మనము ఇప్పటి రోజులలో అప్పటి రోజులలో ఆవకాయలు ఇక పచ్చళ్ళు అన్నీ కూడా పెడతా. ఇంకా అన్నీ వస్తాయి కొద్దిగా. మీ అందులో వచ్చిన నేత్ర ఫుడ్ ఛానల్ అయితే ఇక మొత్తం ఉంటుంది. ఇక అందులోకి వెళ్ళి చూసిరనుకో సూపర్ అలా మొత్తం ప్రాసెస్ అనేవి ఉంటాయి. ఇళ్ళనైతే మమ్మీ ఏం చేస్తుంది అన్నది బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మమ్మీ ఇవాళ అయితే రసం చేస్తున్నా, ఇదొక రకం రసం. ఏంటంటే కొత్తిమీర మిరియాలతోటి వేస్తా, కొత్తిమీర కూడా చేస్తా. ఏ రకంగా వేస్తా అన్నది నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతేనే అర్థమవుతుంది. అది ఏంటంటే టమాటా రసం ఇంతకుముందు చేసినావు 2-3 రకాలు, ఒక 10 రకాలు చేస్తా టమాటా రసం కూడా. ఇక ఎందుకంటే ఎండలకు బాగా ఎండలు. ఇక నేనైతే అప్పడాలు పెట్టినా, అప్పడాలు గొలిచుకొని నేను రసం చూపించాలని అనుకుంటున్నాను ఈరోజు. నిన్న అప్పడాలు చేసింది మమ్మీ చూద్దాం. నిన్న చేసినాం కదా, ఆరచ్చు ఆల్రెడీ. మస్తు టైం అవుతుంది కదా, ఇంట్లో పెట్టుకుంటే ఆరిపోతాయి. అట్లా చూపించిన సాబ్దాను ఏంటంటే మనం ఉప్మా రవ్వ, అదే బొంబాయి రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు. దాంతో నేను చేసిన ప్రాసెస్ చూపిస్తున్నా. ఎందుకంటే మాకు బాగా తినేటోళ్ళు లేరు కాబట్టి, తినేటోళ్ళు ఉన్నోళ్ళు ఎక్కువ గుడక చేసుకొని స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. మేము చాలా యూట్యూబ్ కదా, అన్నీ చేస్తాయి కదా, అన్ని ఎడికలు ఉడిస్తాయి. అట్లా కొన్ని మళ్ళీ తినే వాళ్ళని కూడా ఎక్కువ లేదు కదా. అంటే వచ్చినా కానీ ఏదో ఒక ఐటమ్స్ చేస్తూనే ఉంటా. అవి ఓడిపోయి వాళ్ళు తింటారు లేరు ఈ రోజులలో ఎక్కతక్క. ఇక మనం ఏంటంటే అప్పుడు పప్పుచారులు చేసుకొని సాంబార్లు చేసుకొని అంచుకు పెట్టుకొని ఒక పొద్దున్న అంచుకు పెట్టుకొని ఇట్లా తింటుంటిమి. అది తింటారు ఇప్పటి తిండిలు అంటారు. ఇంట్లో చేసుకునే ఎంతైనా నీట్గా క్లీన్గా చేసుకుంటాం. ఇట్లా చేసుకుంటే మంచిగా హెల్తీగా కూడా తినచ్చు. మమ్మీ ప్రాసెస్ అనేది మొత్తం నేత్ర ఛానల్ ఉంటుంది. ఇప్పుడైతే టమాటా రసం టమాటా రసం చేస్తా. ఇదొక రకంగా మొన్న ఉడక చేసినావు, మరి మళ్ళీ ఇప్పుడు ఎందుకు రసం చేస్తున్నావు అంటారు. ఫస్ట్ ఉడక చేసిన ఇదొక రకంగా నేను ఎట్లా దంచి మసాలా ఎట్లా దంచి నేను ఆ రసం ఎట్లా పెడతా అన్నది ఇది వేరే ఉంటుంది. ఇది లెవెల్. ఇక దేని లెవెల్ దానికే ఉంటుంది, ఇక దేని టేస్ట్ దానికే ఉంటుంది. డైలీ రొటీన్ స్టార్ట్ చేద్దాం. మొత్తం రొటీన్ అన్నది మొత్తం పెట్టాలి బిడ్డ. అలా ఏం చేస్తున్నా, ఎట్లా ఏంది వాకింగ్ అయినా ప్రతిది గుడక నేను హెల్త్ గురించి చేస్తా. మీకు ఫుడ్ గుడక తినాలి, చేసుకోవాలి అని తినక మనము ఇట్లా డైట్లు చేసుడు ఇవి కాదు. మనం తినాలి, వర్కౌట్ చేసుకోవాలి. అప్పుడు మనము స్ట్రాంగ్ ఉంటాము, మంచిగా ఉంటాము. ఇక మనం తినక వర్కౌట్ చేసుకుంటా మనుషులు ఖరాబ్ అవుతుండ్రు. అట్లా కూడా చేసుకోకూడదు, తినండి చేసుకోర్రి. సరే ఓకే. ఏం చేస్తున్నావే? ఇక్కడ టమాటా రసము మసాలా తోటి ఎట్లా చేస్తా అన్నది అలా కరెక్ట్గా చూపిస్తా. మనం ఇంతకుముందు మసాలా వేరే, ఇప్పటి మసాలా వేరే చేస్తాను. నేను తీస్తున్నా
మిరపకాయ ఓకే, అన్ని రెడీ అన్ని రెడీ చేద్దామా, షూట్ చేద్దాం. ఎందుకంటే నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే ప్రాసెస్ ఎట్లా అన్నది కూడా మీకు అర్థమవుతుంది. అంటే ఇది ఇది మసాలా తోటి కమ్మతనంలా ఎట్లా చేసుకుందాం అన్నది ఇది ఒక రకంగా. ఇక మనం రకరకాలు చేసుకుందాం, అన్ని రకాలు చేసుకుందాం. నాకు అన్ని రకాలు మీకు మీ ముందు పెడతా. మీకు నచ్చింది కామెంట్ పెట్టుర్రి. కామెంట్ పెడితే నాకు అర్థమవుతుంది. పచ్చిమిర్చి మనము రసంలా కొన్నిట్లలో పచ్చిమిర్చి వేయలే, ఇదొక రకంగా పచ్చిమిర్చి వేస్తా, ఎండుమిర్చి వేస్తా. ఇది ఎట్లా చేస్తా అన్నది, ఈ మసాలా ఎట్లా చేస్తా అన్నది కొత్తిమీర తోటి దంచి ఒలే చేసుకుందాం. ఇప్పుడైతే ఓలి ఇక ఓలి ఏంటంటే మా మన్మరాళ్ళు అయితే డ్రంబో పెట్టుకొని వాళ్ళు ఏ లెవెల్ అంటే కాళ్ళని మొత్తం పిల్లలు ఎట్లా అంటే మొత్తం నడిచిపోయావు. మా మన్మరాలు చిన్న మన్మరాలు అయితే ఇట్లా పట్టి కొడుతుంది చూడు. ఇక నక్షత్ర చైత్ర వాళ్ళ పేరు. ఇక ఎందుకంటే మీకు పేర్లతో సహా చెప్తున్నా. ఇక అందరు పిల్లలు కలర్స్ అంటే ఇక ఇది ఓలి అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళు ఉడికి ఎంజాయ్ చేస్తారు. ఇట్లా ఇట్లా ముసలోళ్ళ కాడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు ఓలి అంటే. ఇప్పుడు స్పెషల్ ఇట్లా నడుస్తున్నాయి పండగలు మాత్రము. ఆ రోజులల్లా అంతా మామూలుగానే పిల్లలు ఆడుకుంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళు పూసుకుంటారు, అందరు పూసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఎట్లా దుంకుతుండ్రు చూడు అందరు పిల్లలు. అక్కడ డ్రమ్ము పెట్టుకొని పైపు పెట్టి మా చిన్న మన్మరాలు అయితే కొడుతుంది అట్లా రకంగా అలా మమ్మీ అక్కడ ఉంది, ఆ కలర్ వేస్తుంది అలా మమ్మీకి వద్దు అనగా. ఇక అట్లా చిన్న చిలిపితనాలే ఇక సంతోషం. ఇక పిల్లలతోటి ఆనందం. అట్లా మా మన్మరాళ్ళు కూడా అట్లా దుంకుడు అవన్నీ చూస్తుంటే మంచి ఆనందం అనిపించింది. ప్రతి పిల్లలు కూడా అట్లనే ఆనందం అనిపిస్తుంది. ఇక వాళ్ళు దుంకుతుంటే ఆ రోజు మందానికి ఫ్రీడ్స్ పెట్టాలి. వాళ్ళకి సర్దులు అయితే జ్వరాలు వస్తాయని చూడద్దు. ఇక ఆడుకొని ఇవ్వాలి. వాళ్ళకు ఏ పండుగకి ఎట్లా చేస్తున్నామన్నా తెలవాలి. ఇగో అట్లా కాలనీ పిల్లలు మొత్తం డ్రమ్ము పెట్టుకొని పైపు పెట్టి ఇష్టం వచ్చిన బాగా రోడన్నీ బాజారంతా వాటరే జగ్గులు బట్టి ఆడుతుండ్రు. మనం ఏంటంటే ఇట్లా పంపుల్లాగా కొట్టేటి. ఇక ప్రతిది గుడక ఇక పైపులు బట్టి లాబట్టి పోస్తుర్రు. ఇంకా అట్లా ఆడుతుండ్రు. ఎంత ఎంజాయ్ చేస్తుర్రు వాళ్ళు. ఇక ఎంజాయ్ చేసిన కొద్దీ వాళ్ళ మమ్మీ ఇక చూస్తుంది. ఇక మాకు ఏంటంటే ఇది వీడియో తీసి మాకు పంపించింది. పంపిరా నువ్వు పంపిస్తే ఇక ఇంట్లో మనల్లో పెడదాము. ఇది ముందు రోజు ఇక అయిపోయాక తర్వాత పంపించింది. ఆ రోజు ఓన్లీ రోజు పంపించలేదు, తర్వాత పంపిస్తే ఇక మీకైతే ఇప్పుడు పెడుతున్నా వీడియో. ఎందుకంటే మనము ప్రతి పండుగ ఉడక ఎట్లా చేసుకున్నా అట్లా చేసుకుంటారు. ఇక ఏ పండుగ అయినా కానీ ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉన్నది ఈ రోజులలో. ఏ పండుగ ఉడక అడవిడి ఎక్కువ ఉన్నది. ఆ రోజులలో అది తక్కువ ఉండే. తక్కువని ఇక పిల్లలు ఆడతారు పోనీ అని అందరూ ముసలోళ్ళ కాడికి వెళ్ళి ఎవరైనా. ఇప్పుడు ముసలోళ్ళ కాడికి వెళ్ళి ఆడుతుండ్రు, పెద్ద మన ఇండ్లకి వచ్చి ఆడుతుండ్రు. ఇక ఇంటింటికి కలర్లు పూసుకున్నది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇక హోలీ అంటే దానికి చరిత్ర పెద్దగానే ఉంటుంది. ఇక అది ఏంటంటే మనం ఈ రకంగా ఎంజాయ్ చేస్తారని అనిపిస్తుంది. కలర్లు న్యాచురల్గా పూసుకోండి. ఎందుకంటే మనం ఆ కలర్ ఈ కలర్ ఇవ్వద్దు. మనం ఏం న్యాచురల్ కాదా అని చూసుకొని పూసుకోవాలి పిల్లలైనా పెద్దలైనా. ఇక ఇప్పుడైతే అప్పడాలు చేసిన కదా అవన్నీ కొంచెము వాటర్ జల్లి తీయాలి బట్టకు క్లాత్కు. ఇక ఏంటంటే క్లాత్కు వాటర్ జల్లంది మాత్రం వెళ్ళదు. ఒక 10 నిమిషాలు వాటర్ జల్లి పెట్టేసేయాలి క్లాత్కు. ఇక పెట్టినాక ఒక దాంట్లో తీసేసుకొని కొద్దిగా ఫ్యాన్ గాలి కన్నా ఏమన్నా 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాతనే గొలిచుకోవాలి. ఎందుకంటే మనం అట్లా జల్లి వెంటనే గోలిస్తే కూడా ఉబ్బయి. ఇంకా కొద్దిగా ఆరిపోయాక మనము ఆరబెట్టేసుకోవాలి. అవి ఏంటంటే సాబ్దాను అది ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు. వీటితో పెట్టిన ఇక మంచి వడియాలతో ఉడక మేము ముందుకు వస్తా. ఎందుకంటే ఈ వడియాలు అని ఏది కానీ మాట రసం రెడీ. ఇట్లా ఎండుమిర్చి ఇట్లా వచ్చి నాకు బాగా ఇష్టం. ఇట్లా వేడి అన్నంలా ఎండ్ల తిన్నా ఈ సూపర్. ఒక గిన్నెలో పోసుకొని నిండా కలిపేసుకొని తింటా అన్న తేజ. కాలుతుంది. ఇది టాస్క్. చలికాలం అయితే ఎంజాయ్ చేస్తాం మంచిగా. బాగా కలుపుకొని ఇట్లా నాకు ఒత్తుగా కలుపుకొని తినాలని ఇష్టం. ఇట్లా నోరు మంచిగా లేకుంటే ఇట్లా వేసుకొని మంచిగా చేసుకోవాలి మంచిగా. ఏంటంటే ఎంత మంచిదో. సూపర్ ఉంది కదా. వదలకుండా తింటాం.
సూపర్ మెంబర్స్ తినాలి. చేసుకొని లైక్ చేయండి, కామెంట్ పెట్టుర్రి, సమ్మతనానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే వేసుకోండి. మనం ఎద్దిందని తర్వాత ఇంకా సాయంత్రం అయింది, ఛాయ్ అయితే పెట్టుకున్నాము. ఈ సాయంత్రం కొంచెం ఛాయ్ తాగాలనిపిస్తుంది, కాఫీ అన్న ఛాయ్ అన్న ఏదన్నా ఒక తాగాలనిపిస్తుంది. ఎందుకంటే ఇక మనకు ఎంత వేడి కానీ అదేందేమో అది మైండ్ రిలాక్స్ అవుతుంది. అట్లా కాఫీ అన్న ఛాయ్ అన్న ఏదన్నా ఒకటి తాగిన తర్వాత వాకింగ్కి వెళ్ళిపోయి ఇక కొంచెము ఏంటంటే వాకింగ్ చేసుకుంటే మనం రిలాక్స్ అవుతాం. ఇక వాకింగ్ అయితే సాయంత్రం పొద్దున్నన్నా సాయంత్రం అన్నా ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోండి. వాకింగ్ అన్నది, బ్రీతింగ్ అన్నది, ఇక ప్రతిదీ గుడక మీకు ఎందుకు పెడుతున్నా అంటే మీ ఆరోగ్యం గుడక మంచిగా ఉండాలి. నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి గుడక నా ఏంటంటే నా యూట్యూబ్లో నా ఫ్యామిలీ అనుకొని నేను చెప్తా. మీరేమనుకునేది లేదు, ఓకే ప్రత్యేకించి చెప్తుంది అమ్మ అని అనుకోకుండ్రి. ఎందుకంటే ఆరోగ్యానికి మించింది ఏం లేదు. జీవితం అంటే ఇక మనకు ఆరోగ్యం మంచిగా ఉంటేనే జీవితం మంచిగా ఉందన్నట్టు. ఇక మనమైతే యాక్టివ్గా ఎట్లున్నాం ఏమున్నాం అని చూసుకొని మంచిగా ఆరోగ్యం గురించి చూసుకోవాలి. ఇక చూసుకున్న తర్వాత ఇంట్లో విషయాలు చూసుకోవాలి. ప్రతిది గుడక ఆరోగ్యం చూసుకోకుండా మనము మన ఆరోగ్యం మనం చూసుకోకుండా అవి ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాము, ఏదో చేస్తాం. కానీ అది కాదు. ఇక మనం ఏంటంటే ఒక చెట్టు ఉంటే చెట్టు కిందకి వెళ్ళి పోతాము, ఆ చెట్టు ఇరుగుతుందంటే పక్కకు జరగాలి కదా. జీవితం అంటే అట్లాంటిది. ఇక ఏంటంటే మన ఆరోగ్యం కూడక అట్లని. ఇక మనము ఆరోగ్యం కూడక మంచి లేకపోతే సుధాయించుకోవాలి తొందరగా. ఇక మనం చెట్టు మీదకి వెళ్ళి చెప్తున్నా, ఎందుకంటే మనము ముందు జాగ్రత్త మీద పడాలి. అది ఇరుగుతుందని మనం అక్కడనే నిల్చుంటే మన మీద పడిపోతుంది ఏ విషయమైనా. ఇక మన ఆరోగ్యం కూడక కూలిపోతే మాత్రం, చెట్టులా కూలిపోతే మాత్రం మనం ఏం చేయలేము. అట్లా మనం ఆరోగ్యం చెట్టు మీదకి వెళ్ళి చెప్పిన మీకు. ఇక ఛాయ్ అయితే ఇప్పుడు పెట్టుకొస్తే తేజ ఇక ఆమె పెడుతుంది, ఓసారి నేను పెడతా. ఇక ఎప్పుడు ఎట్లా వీలైతే అట్లా. ఇక నువ్వు చేయొద్దు నేను చేయొద్దు అన్నది ఏముండదు. ఇక మమ్మీ ఛాయ్ పెట్టుకొస్తున్నావు అని ఆమె ఏందో ల్యాప్టాప్లో ఏదో చేసుకుంటుంది వర్క్ చేసుకుంటే నేను పెట్టుకొస్తా బిడ్డని పెట్టుకొచ్చిన. ఇక ఆమెకు చేసుడే ఇష్టం ఉంటుంది ఏది కానీ. ఇక నేను సడన్గా పెట్టుకుని పోయినా కదా, అట్లా మమ్మీ నువ్వు పెట్టుకొచ్చినావా ఛాయ్ అని అంటుంది. ఇక ఆమెకు సడన్గా ఏదన్నా చేస్తా అని ఇది చేసేస్తే ఇక నేనే పెట్టకపోతే అనుకుంటుంది. ఇక ప్రతిదీ గుడక అట్లా ఆలోచించాలి. ప్రతి బిడ్డ గుడక ఆలోచించాలి, ప్రతి ఇంట్లో గుడక కోడలైనా ఆలోచించాలి. మనకు ఏంటంటే ఏజ్ అయినా కొద్దీ మనకు శక్తి అన్న తక్కువ అవుతుంది. ఇక మనకు అంతా మనకు ఏజ్ మీద ఉన్నట్టుగా మనం ఉండము. ఇక వాళ్ళు ఏజ్ చేసినా గుడక ఆలోచించాలి. వీళ్ళకు ఏంటంటే చేసుకునే ఓపిక గుడక తక్కువ అయిపోతుంది. ఏజ్ అయినా కొద్ది అని గుడక ఆలోచించాలి. ఇక నేను చేస్తుంటే నీకు ఇంత శాతం ఎట్లయితుంది మమ్మీ నువ్వు ఇట్లా అని అంటుంది. ఇక నాకు మైండ్ రిలాక్స్ ఉంచుకుంటా. మైండ్ టెన్షన్ ఉంచుకొని మనం ఏ పని చేసినా గుడక మనకు కరెక్ట్ ఉండదు. ఇక మన బాడీ మనకు పని చేయదు. ఇక మనము మైండ్ రిలాక్స్ ఉండేది చూడుండ్రి. మనకు చేసిన పని అయినా కానీ థింకింగ్ మంచిగా చూడుండ్రి. అక్కడైతే పావురాలకు వాటర్ పోస్తాను చెట్లకని. ఇక అవి ఎప్పుడెప్పుడు ఎండలకు తాయిమాయి చేస్తున్నాయి, వాటర్ వచ్చి తాగిపోతాయి. ఆ నీళ్ళు ఉండుకు ఎప్పుడెప్పుడు పావురాలు వస్తూనే ఉంటాయి. అక్కడ చెట్లకు వస్తా అన్నట్టు పోస్తే ఇక అవి కూడా తాగుతుంటాయి. ఒక గిన్నెలో పెట్టినా కానీ తాగాయి ఓసరి. ఆ చెట్లలో పోసినాయి వాటర్ తాగుతాయి. ఇక నేను ఓసరి గిన్నెలలో పెట్టి కూడా చూస్తా. ఇక గిన్నెలలో పెడితే ఆ చెట్టు దగ్గరకు పోయి ఆ చెట్టుకో దగ్గర లేవడితే వాళ్ళకి వీటికి ఆనందమో ఎట్లనో. ఈ చెట్టు అంటేనే ఇష్టం ఉంటుంది మనకు, ప్రతి జంతువుకైనా ఏదనికైనా. ఇక మనకేందంటే ఇక ఆడ పెడతలేను, గిన్నెలో పెడతలేను, ఇక అందులో పోసి పెడతా. ఇక ఏంటంటే చెట్లకు వస్తేనే ఆ వాటర్ అట్లే ఉంటాయి, తాగిపోతుంటాయి, పొద్దంతా ఉడక తాగుతాయి. ఇక నేనైతే వాకింగ్కి వెళ్ళిపోయినా. వాకింగ్ చేసుకుంటూ అయితే రోజు సాయంత్రమా పొద్దున్న ఎప్పుడో ఒకసారి అయితే వాకింగ్ చేసుకుంటారు. వాకింగ్ తీరా వాళ్ళు కూడా చేసుకుంటారు, నన్ను చూసి కూడా చేసుకుంటారు కావచ్చు, వాళ్ళు చేసుకుంటారు కావచ్చు, మోటివేట్ అవుతారు. వాకింగ్ అన్నది బాగా అవసరం. నరాలు మనకు సాప్ అవుతుంటుంది. మనకు ఏంటంటే మనకు శక్తి లేదు, నడవలేమంటే కాళ్ళు వంకలు తిరిగిపోతాయి, మనము యాక్టివ్ ఉండం. అప్పుడు మనకు జీవితం అన్నది నరకం అనిపిస్తుంది. మనకు ఏంటంటే పునాది లెక్క కాళ్ళను మంచిగా ఉంచుకొని చూడరు. పొట్ట ఇంత వచ్చి మనకు ఏం చేయలేని పరిస్థితి ఉంటే ఎట్లా? పొట్ట అన్నది కాళ్ళ మీద పడి మనకు కాళ్ళకు ఆపరేషన్లు ఇవి అవి అంటారు. ఇవి అన్నా కూడా ఇక ఎందుకంటే మనం ఆరోగ్యం ముందుగా చూసుకోవాలి. మన పొట్ట అన్నది అది కొందరికి ఉంటుంది, అది కొంచెం తగ్గించేది చూడాలి. నడుస్తుంటే అదే తగ్గిపోతుంది. ఇంత కపాలభాతి చేసుకోవాలి, ఇంత మనము ఊపిరి బ్రీతింగ్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. అక్కడ బాక్సింగ్ చేస్తుండ్రు, ఎంత బాగా చేస్తుండ్రు చూడు. అది ఎంత నరాలకు ఎంత మంచిది, స్ట్రాంగ్నెస్ ఎంత బాగుంటుంది, మనకు ఫిట్నెస్ వస్తుంది, ఎంత బాగుంటుంది.